99-401-25252. కాల్ వచ్చింది సార్. మరిందాక అలా చూశారు. ఎప్పుడు? February 2nd. ఏ సర్వీస్ అడిగారు? ప్లంబర్. సర్వీస్కి ఎవరు నంబర్ ఇచ్చారు? భానుమూర్తి. భానుమూర్తి. గాయత్రి, నెక్స్ట్ నెంబర్ చెప్పు. 96-290-3388-7. వచ్చింది సార్. వీళ్ళేం అడిగారు? ఎలక్ట్రీషియన్. సర్వీస్ నెంబర్? సేమ్ నంబరే సార్. మీరు ఎలా ప్లంబర్కి ఎలక్ట్రీషియన్కి ఒకే నెంబర్ ఇచ్చారు? సార్, ఎవ్రీథింగ్ ఈస్ కంప్యూటరైజ్డ్. నాకేం అర్థం కావట్లేదు. కుమార్ సార్, ఈ అడ్రస్ ఉన్న భానుమూర్తి నాకు కావాలి. ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ చెక్ చేయమనండి. చచ్చిపోయాడు అంతేగా? అవును సార్. మిస్ రీతు భాటియా, నాకు మీ నుంచి 4 డీటెయిల్స్ కావాలి. నంబర్ 1, ఈ భానుమూర్తి నంబర్ ఈ సిటీ మొత్తం ఎన్ని ఇళ్ళకి సర్వీస్కి వెళ్ళిందనే ఫుల్ డీటెయిల్స్ కావాలి. నంబర్ 2, మీ డయల్ ఫర్ హెల్ప్లో వర్కర్స్ డేటాబేస్ మెయింటైన్ చేసే చీఫ్ నాకు కావాలి. నంబర్ 3, మీ డయల్ ఫర్ హెల్ప్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన డెవలపర్ వాడు నాకు కావాలి. నంబర్ 4, మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నేను మీట్ అవ్వాలి. అరేంజ్ మీటింగ్. ఒకటి కాదు, 2 కాదు, 50 ఇళ్ళు, 7 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బుని, నగల్ని దోచుకెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చెప్తావా? మా ఈ కేసులో దొరికిన మొదటి క్లూ మీ భర్త పేరున ఉన్న ఫోన్ నంబరే. చెప్పండి అమ్మా, మీ భర్త ఫోన్ నంబర్ ఇందులోకి ఎలా వచ్చింది? నా మొగుడు చచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆ నెంబర్ గురించి నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా? చచ్చినోడి మీద దొంగ అని నిన్ను మప్పి నన్ను ఇలా విచారిస్తున్నారే, ఇది న్యాయమా అయ్యా? మీ భర్త ఇంతకు ముందు ప్లంబర్ గానో ఎలక్ట్రీషియన్ గానో ఏదైనా కార్పొరేట్ కంపెనీలో పనిచేశారా? నా మొగుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనూ పనిచేయలేదయ్యా, కార్పొరేషన్ లోనే పనిచేశాడు. 2 ఏళ్ల ముందు ఓ హోటల్లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్ళాడు. ట్యాంకులో దిగిన మనిషి బయటికి శవంగానే వచ్చాడయ్యా. ఆవిడ్ని పంపించే. సరే, మీరు వెళ్ళొచ్చు. మీరు ఎలా ప్లంబర్కి ఎలక్ట్రీషియన్కి ఒకే నెంబర్ ఇచ్చారు?
సార్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్. నాకేం అర్థం కావట్లేదు. నా మొగుడు చచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నా మొగుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనూ పనిచేయలేదయ్యా, కార్పొరేషన్ లోనే పనిచేశాడు. చంద్రు, చంద్రు, ఏం ఆలోచిస్తున్నావు? డయల్ ఫర్ హెల్ప్ లో మనకు దొరికిన లిస్ట్ ప్రకారం గత 1.5 year భానుమూర్తి అనే పేరుతో సర్వీస్ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 413. వాటిలో వయసు మళ్ళిన వాళ్ళు ఒంటరిగా ఉంటున్న 50 ఇళ్లని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసి మరీ దొంగిలించారు. నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకని భానుమూర్తి అనే ఒక వ్యక్తి పేరుని అడ్డం పెట్టుకుని ఈ పని చేయాలి? నాకెందుకో ఈ కేసుకి భానుమూర్తి అనే పేరుకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. చాలా తెలివిగా ఆలోచించి డయల్ ఫర్ హెల్ప్ కార్పొరేట్ కంపెనీని వాళ్ళు వాడుకున్నారు. మనం అక్కడికి వెళ్తామని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒకవేళ వెళ్ళినా భానుమూర్తి అనే పేరుతో డెడ్ అండ్ సెట్ చేసి పెట్టారు. సో వాట్ నెక్స్ట్? ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ ద సిస్టమ్ ఇస్ హ్యాక్డ్. డయల్ ఫర్ వెళ్తారు, సాఫ్ట్వేర్ డిజైనర్, డేటాబేస్ చీఫ్ ఎత్తారు. వాళ్ళిద్దరిని కొట్టి ఎంక్వైరీ చేయాలి గాయత్రి. కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. నిజంగానే టైప్ చేస్తున్నావా లేక మేడం పీకుని పీకుడికి చెయ్యి వణుకుని మ్యాచ్ చేస్తున్నావా? ఇటు చూడండి మేడం, మీరు చెప్పిన అన్ని ఏరియాల్లోనూ 20 ప్లంబర్లు, 30 ఎలక్ట్రీషియన్లు, 40 ఏసీ మెకానిక్లని లెక్క లేకుండా ఎంట్రీలు వేశాను. వీళ్ళందరి పేర్లని వర్కర్స్ డేటాబేస్ లో ఎంట్రీ లేయడంతో నా పని అయిపోతుంది మేడం. ఆ మాటకు వస్తే ఏ ఏరియా పేరు వేసి సాఫ్ట్వేర్ లో వెతికినా వీళ్ళందరి పేర్లు రావాలిగా. అదేలా భానుమూర్తి అని ఒకటి పేరే వస్తుంది. మేడం మీరు రెడీ అవ్వండి మేడం. సాఫ్ట్వేర్ డిజైన్ చేసేదే వాళ్ళని అడగండి మేడం. ఇదిగో వాడే మేడం చేయడం చెక్ చేస్తున్నా మేడం. 1 minute, I'll tell you. ఇటు చూడండి, సిస్టమ్ ఎవరు హ్యాక్ చేశారు మేడం. ఎవరు హ్యాక్ చేశారు? తెలియదు మేడం. సోర్స్ ఫైల్ ఆన్ లో ఉన్నప్పుడే ఐపీ అడ్రస్ కనిపెట్టగలం. నిజం చెప్పలేదో కొంచెం పేలిపోతుంది. గాయత్రి, వాళ్ళని వదిలి ఈ కేసుకి దొరికిన మేజర్ క్లూ వీళ్ళే. వీళ్ళని వదిలేసి ఏం చేయమంటావు? హలో మిస్టర్ కమిషనర్. ఎవడరా నువ్వు? ఆగస్ట్ 15 మాస్ రోబరీ. ఫైనలీ మీ ఇన్వెస్టిగేషన్ లో హైదరాబాద్ సిటీని కాలేసి డయల్ ఫర్ హెల్ప్ ని చేరుకున్నారనుకుంటా. కంగ్రాట్స్. భానుమూర్తి భార్యని డయల్ ఫర్ హెల్ప్ సాఫ్ట్వేర్ డిజైనర్ ని ఇంటర్వ్యూ చేస్తే నన్ను పట్టుకోవచ్చు అనుకున్నారా? ఇట్స్ నాట్ ఎ టర్నింగ్ పాయింట్ మిస్టర్ కమిషనర్, ఇట్స్ ఎ డెడ్ ఎండ్. ఏంట్రా వాగుతున్నావు? ఎస్, ఇంతకు మించి ఈ కేసు ఒక్కడు కూడా ముందుకు పడదు. ఇంతవరకు ఈ కేసులో మీకు దొరికిందంతా నంబర్స్ అండ్ డేటా మాత్రమే. మీరు ఎంత లోతుకు తవ్వినా ఈ కేసు దొరకదు. యూ వోంట్ మేక్ ఎ సింగిల్ అరెస్ట్ మిస్టర్ కమిషనర్. ఏంటి భయపెడుతున్నావా? నో, ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. మీ సైబర్ సెల్ 24/7 వర్క్ చేసిన నేనున్న డైరెక్షన్ కూడా కనిపెట్టలేదు. అందుకని టర్న్ రైట్. నేనున్న చోటుని మీరు కనిపెట్టలేదు, కానీ నా చూపు ఎప్పుడూ మీ మీదే ఉంటుంది. బికాస్ ఐఎమ్ ఎవ్రీథింగ్. ప్రమాదకరమైనది వైరస్ మాత్రమే కాదు, వైరస్ నేచర్ కూడా. నన్ను పట్టుకోవడం కష్టం కాదు, అసాధ్యం. వెల్కమ్ టు డిజిటల్ వరల్డ్ మిస్టర్ కమిషనర్. ఇందులో కమిషనర్ మాత్రం లేపే. ఎస్ సార్. కమిషనర్ని లేపేలా దానికి మనకు వయసు లేదు సార్. కుమార్, సార్ వాయిస్ లో 4 సార్లు మిస్టర్ కమిషనర్ అని ప్రొనౌన్స్ చేశారు. దాన్ని లేపమన్నారు. ఈ 4 వాయిస్ తాలూకు పేస్, వాల్యూమ్, పిచ్, టింబర్, లెంత్ అండ్ డెప్త్ పాయింట్స్ చెప్పండి. సార్ ఈక్వల్గా ఉంది సార్. ఎలా చెప్పాను? ఒక మనిషి 4 సార్లు ఒకే వర్డ్ ని లెంత్ అండ్ డెప్త్ పాయింట్స్ ఈక్వల్ గా ఉండేలా ప్రొనౌన్స్ చేయడం పాసిబులా? కరెక్ట్. మనిషి వల్ల కాదు, కంప్యూటర్తో పాసిబుల్. కంప్యూటర్తో పాసిబుల్? ప్రీ రికార్డరా? ఒక నిమిషం. కుమార్,
సార్ కమిషనర్ గురించి ఏమనుకుంటున్నావు? వాడు గురించి ఎందుకు సార్? వాడు చిల్లరదవా. ఊరికే చెప్పయ్యా. మీరు పర్మిషన్ ఇస్తే పంట బూతులు తిడతాను సార్. ఓపెన్ గా మాట్లాడు. సార్ వాడి మొహం చూసారా? ఒక్కకి నక్కకి పుట్టిన శంకర్ జాతి నా కొడుకు. వాడిని చూస్తుంటే నాకు ఎక్కడో కాలుతోంది. పెనం మీద పెసరెట్టు మాడిపోయిన ఫేస్ వాడుని ఏదో ఫ్లోలో పెడుతున్నాను సార్. ఆల్రెడీ ఓవర్ఫ్లో అయింది. సార్ మీ గురించి ఇంకొక ఆడియో క్లిప్ ఉంది, వినండి. వాడి మొహం చూసారా? ఒక్కకి నక్కకి పుట్టిన శంకర్ జాతి నా కొడుకు. 24 గంటల్లో మీ ముందు నిలబడతాను. ఇది కంప్యూటర్ వాయిస్ కాదు, ప్రీ రికార్డెడ్ వాయిస్ కాదు, వాయిస్ సింథసైజర్. వెల్కమ్ టు డిజిటల్ వరల్డ్ మిస్టర్ కమిషనర్. మనం దేనైతే టైప్ చేస్తామో దాన్ని అలాగే రిపీట్ చేస్తాం. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యూజ్ చేసి అదే టెక్నిక్. కమిషనర్ ఆఫీస్ సీసీటీవీ హ్యాక్ చేయాలంటే ఎవరైనా లోపలికి వెళ్ళి వాళ్ళ వైరస్ అడాప్టర్ని ఇన్స్టాల్ చేస్తేనే కుదురుతుంది. కమిషనర్ ఆఫీస్లోకి పర్మిషన్ లేకుండా ఎలా సార్? కమిషనరే ఏసీ మెకానిక్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వరకు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వెళ్ళండి అన్నా. డైల్ ఫర్ హెల్ప్.